సూర్య, నువ్వు ఇలా బాధగా ఉంటే చూడలేకపోతున్నాను. అనయ్య, నువ్వే ఇలా డల్ అయిపోతే ఇక ఫ్రెండ్ పరిస్థితి ఆలోచించు. అసలు మార్నింగ్ పసుపు దంచడం ఆగిపోతుంది అనుకున్నాను, కానీ మా అమ్మే మోసం చేసి టైం మార్చి పసుపు దంచిచ్చేసింది. అసలు ఆవిడకి బుద్ధనేదే లేదు. వాళ్ళ సంగతి తెలుసు కూడా వాళ్ళకే హెల్ప్ చేస్తుంది. అక్క, అలా జరగాలనుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అలా అని వదిలేయలేం కదా. అక్క, అభికి మెమరీ వచ్చే వరకు మనం ఏమీ చేయలేం. అప్పటి వరకు ఆగాల్సిందే. అది కరెక్టే. అనయ్య, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పిరా. మార్నింగ్ జరిగిన దానికి తను చాలా ఫీల్ అయి ఉంటుంది కదా. సూర్య, సాముదినని తీసుకుని బయటికి వెళ్ళిరా. ఇప్పుడా? ఏమైంది? ఓ, అభి గురించా? అభిని మేము చూసుకుంటాంలే గాని మీరు వెళ్ళిరండి. సాముదిన ఎప్పుడు గదిలోనే ఉంటే జరిగినవన్నీ తలుచుకొని డిస్టర్బ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్తే కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు అమ్మగారు ఏ మూడ్లో ఉందో ఏంటో. చాలా బాధలో ఉండుంటుంది. బాధలో ఉంది. ఏరా, నువ్వు కూడా ఏదో అన్నావు? ఏమ్మా సమంతమ్మా, ఏంటి? ఎక్కడికమ్మా బయలుదేరావు? డ్రెస్ చూసి తెలియడం లేదా? జాగింగ్కి వెళ్తున్నా. జాగింగ్ అంట, విత్ ఐస్ క్రీమ్. ఈ టైంలో జాగింగ్ ఏంటమ్మా? ఏం చేయమంటావు? మా ఇంట్లో ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేసుకోవడానికి జాగింగ్, నా హార్ట్ లో ఉన్న పెయిన్ ని క్లియర్ చేసుకోవడానికి ఈ ఐస్ క్రీమ్. వెళ్తున్నా, బాయ్. శామ్, మార్నింగ్ జరిగిందానికి ఫీల్ అవుతున్నావా? ఫీలా? నేనా? చాలా సంతోషంగా ఉంది. అర్థం చేసుకో, అది ఉత్తినే పీచిపెట్ట. ముచ్చు మొహం వేసుకుని అలా చూడకు, చెప్పేది విను. విన్నాను కాబట్టే ఇక్కడి దాకా వచ్చింది. నాకింక మిగిలేది ఆ ముచ్చు మొక్కం పీచు మిఠాయి బిరుదులే. అయినో. అలా ఎందుకు అనుకుంటావు? బ్రింకెల్ అనుకోవాలి, చెప్పు. ముందు ఐస్ క్రీమ్ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు మాట్లాడేది. నా ఐస్ క్రీమ్, నా ఐస్ క్రీమ్ నాకు కావాలి. నాకు ఇష్టమైన ఫ్లేవర్ అది. నాకు తెలియదు. నా ఐస్ క్రీమ్ నాకు కావాలి. నా చాక్లెట్ ఐస్ క్రీమ్ నాకు కావాలి. నాకు కావాలి. నా ఐస్ క్రీమ్ పరసు, మొత్తం పరసు. నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇప్పుడు, అంతే. నాకు అదే ఐస్ క్రీమ్ కావాలి. నా ఐస్ క్రీమ్ నాకు కావాలి, అంతే. ఆపు. జాగింగ్ కి నేను వస్తాను పద. వాట్? జాగింగ్ కి నీతో పాటు నేను వస్తాను పదా. నో. వై? నేను మైండ్ రిలాక్సేషన్ కోసం వెళ్తున్నాను. నువ్వు వస్తే గొడవలు అయిపోతాయి. వద్దు. ఎందుకు అవుతాయి? నో సూర్య, నో. ప్లీజ్ శ్యామ్, ప్లీజ్. నువ్వు నాతో ఏదో మాట్లాడదామని అనుకోకు. నేను జాగింగ్ చేసేటప్పుడు నువ్వు నా ఈక్వల్ గా కూడా రాలేవు. అబ్బా, అంత ఫాస్ట్ గా జాగింగ్ చేస్తావా? ఎస్. చూద్దాం పద. హలో, లేడీని కదా అని తక్కువగా చూడకు. సరే శ్యామ్, పద వెళ్దాం. చాలు చూపించకు, నాకు నచ్చదు. ఇప్పుడు ఏం చేయమంటావు? నాతో పాటు సమానంగా జాగింగ్ చేయాలి. అలాగే, 5 minutes లో వస్తాను, వెళ్దాం. నీతో పాటు సమానంగా జాగింగ్ చేస్తా. త్వరగా రా. ఈలోపు నా హార్ట్ లో ఉన్న పెయిన్ ని తగ్గించుకోవడానికి ఇంకో ఐస్ క్రీమ్ తింటాను. ఓయ్, హార్ట్ లో ఉన్న పెయిన్ కి ఐస్ క్రీమ్ కి సంబంధం ఏంటో?
ఆగు నాకు నా ఐస్ క్రీమ్ కావాలి 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 ఆగు. ఇప్పుడు నీకేం కావాలి? ఐస్ క్రీమా? పద పొలం వేసుకొని ఇస్తాను. ఏంటిలా ఆగిపోయావు? ఓ ఆయాసం వచ్చింది కదూ, అందుకే చెప్పాను నాతో జాగింగ్ కి రావద్దు, వచ్చినా గెలవలేవు అని. వెళ్ళు వెళ్ళు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. హలో పీచ్ మిఠాయి అలియాస్ ముచ్చుమొహం అలియాస్ తింగరబుచ్చి, నేనిక్కడ ఆగింది ఆయాసం వచ్చి కాదు, పొల్లైస్ వాళ్ళ ఇల్లు వచ్చింది. ఏంటి పుల్లైస్ వల్ల హౌస్ వచ్చిందా? హౌస్ ఎక్కడికి రాలేదు, మనమే హౌస్ దగ్గరికి వచ్చాం. ఏదో ఒకటి సూర్య, ఇంతకీ ఎక్కడ? అదిగో అక్కడ. సూర్య, ఇంకా ఇక్కడ నిలబడ్డావే, వెళ్ళు, వెళ్ళి తీసుకురా. తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లాక్ కేసు ఉంది. ఇప్పుడు పొల్లైస్ లేదంటే ఈ బుచ్చిది ఏమంటుందో ఏంటో. దేవుడా. పుల్లైసేది సూర్య? ఈ టైంలో పొల్లైస్ ఏంటి సార్ అసహ్యంగా? ఏంటి సడన్ గా అలా మాట్లాడుతున్నావు? పుల్లైస్ తీసుకొస్తానని నువ్వేగా వెళ్ళావు. పుల్లైస్ ఇప్పిస్తానని నా ఐస్ క్రీమ్ అన్ని కింద పడేశావు. మళ్ళీ ఇప్పుడొచ్చి ఎందుకు అంటున్నావు? అసలు ఏం జరిగింది చెప్పు సూర్య. యాక్చువల్లీ డోర్ లాక్ ఉంది. నేను అడిగానా? నేను అడిగానా నాకు పుల్లైస్ కావాలని? నేను అడిగానా? శామ్ కూల్. నా ఐస్ క్రీమ్ నేను హాయిగా తింటుంటే నువ్వు వచ్చి ఇది పడేసి పుల్లైస్ తిందామని ఆశ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చావు. పైగా లాక్ చేస్తుందని వాక్ చేసుకుంటూ వచ్చేస్తావా? అది కాదు శామ్. ఇంకేం చెప్పకు. నువ్వేం చెప్తావో నాకు తెలీదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు పుల్లైస్ కావాలి అంతే. లేరు కదా శామ్. లేకపోతే లేకపోతే ఏంటి? ఐ హావ్ టు ఈట్ సంథింగ్. ఎస్, ఐ హావ్ టు ఈట్ సంథింగ్ సూర్య. నాకు ఆకలేస్తుంది. ఓహో, ఎమోషనల్ ఈటింగా? నువ్వేమైనా అనుకో, నేను తినాలి. ఏయ్, ఏం తినాలో కూడా తెలియకుండా తింటే ఫ్యూచర్లో నువ్వు లడ్డూలా తయారవుతావు శామ్. వాట్? నేనేమి లడ్డు అయిపోను, నువ్వే బోండాలో అయిపోతావు.
ఇంకేం మాట్లాడుకు. ఐ హావ్ టు ఈట్ సంథింగ్. ఓకే ఓకే, నీకేం కావాలో అదే చేద్దాం. మరి పదా. ఉండు శామ్, సంథింగ్ అంటే థింక్ చేయాలి కదా, కొంచెం టైం ఇవ్వు. ఓకే, టేక్ యూర్ టైం. ఎస్ శామ్, యూ వాంట్ టు ఈట్ సంథింగ్, అంతే కదా? ఎస్ బాబు. నాకొక అదిరిపోయే దోశల బండి తెలుసు, అక్కడికి వెళ్దాం పద. దోసల బండా? నిజం? ఎస్. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది సూర్య. పద పద. ఈ టైంలో దోసలు, వేడి వేడి దోసలు, సూపర్. పద పద పద. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి నన్ననన్నా. అక్క, ఏంటక్క ఇది? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? ఈ టైంలో టీ తాగుతూ పాటలు వింటూ తెగ ఆనందపడిపోతున్నావు. ఈ సౌండ్ కి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. ఓహో, నువ్వు చేసిందేమైనా ఓ పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావా? ఆ ఆనందాన్ని ఇలా ఆస్వాదిస్తున్నావా ఏంటి? నా దృష్టిలో అంతే చెల్లి. జరిగింది మంచిదైనప్పుడు ఆనందపట్టంలో తప్పే లేదు. ముహూర్తం అయిపోయినా టైం మార్చేసి మోసం చేసి పసుపు దంచారు. దాన్ని మంచిదని నువ్వనుకుంటే సరిపోతుందాక? ఆ మాట నలుగురు అనుకోవాలి. టైం మార్చాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయినా నాకు నలుగురితో పనిలేదు చెల్లి. నలుగురిలో ఉన్నప్పుడు ఆ నలుగురితో పనిలేదంటే కుదరదక్కా. కుదరదంటే బెదిరిపోయి వణికిపోయి సలాం కొట్టే రకాన్ని నేను కాదు చెల్లి. తలెత్తుకొని నిలబడతా, నేను అనుకున్నదే జరిగేటట్టు చేస్తా. నువ్వు చేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చుంటావా ఏంటి? ఏం చేస్తారు చెల్లి? మీరేం చేయగలరు? ఏం చేశారు? పసుపు దంచడాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేశారు కదా, ఆపగలిగారా? లేదే. నేను అనుకున్నట్టుగానే జరిగింది. అదే అదే రాజీ అంటే. చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. చేస్తావులే, చేస్తావు. అయినా నా కొడుకు పెళ్లి విషయంలో నీ పెత్తనం ఏంటంట? ఇదేం బాగలేదక్క. నాకు బాగుంది చెల్లి. ఏంటక్క బాగుంది? నీ మనసులో ఉన్న కోరికను తీర్చుకోవడం కోసం నా కొడుకుని బలిపస్తుని చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు చెల్లి? నేను మాట్లాడుతున్న దాంట్లో అర్థం ఉంది. నీకే అది సరిగ్గా అర్థం కావడం లేదు. అరే, వద్దు వద్దంటున్నా ఒక పిచ్చి దాంతో నా కొడుకు పెళ్లి జరిపించి వాడి బతుకును అన్యాయం చేస్తానంటావే? ఇదే న్యాయం అక్క? చెల్లి, ఊరుకుంటున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడుకు. పిచ్చిదాంతో నీ కొడుకు పెళ్లి నేనెందుకు జరిపిస్తాను? అయినా ఇక్కడ పిచ్చిదెవరుందంట? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ తెలియనట్టు భలేగా మాట్లాడుతున్నావక్క. నిన్న రాత్రి నీ కళ్ళతోటే చూసావుగా దాని పిచ్చి మాటలు, పిచ్చి వాలకం. దాని పిచ్చి పనులని కళ్ళారా చూసి కూడా అయ్యో పిచ్చిదెక్కడా అని ఇంకా దబాయిస్తావే ఏంటి చెల్లి? సామాన్యని పట్టుకొని పిచ్చిదంటున్నావా నువ్వు? తను మేలిమి బంగారం, మేలిమి బంగారం చెల్లి. మేలిమి బంగారం కరగబెట్టి ఒకటో రెండో నగలు చేయించుకో. బంగారమో కాకి బంగారమో నీకే తెలుస్తుందిలే. నీకు నచ్చలేదు కాబట్టి ఆ మాట అంటున్నావులే చెల్లి. అవును మరి, నాకు అదే పని కదక్కా. ఉత్తి పుణ్యానికి ఆవిడ గారి మీద నిందలు వేయడానికి. అలాగే ఉంది చెల్లి. నీకు అలాగే ఉంటుందక్కా. నిన్న తనని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళెవ్వరూ ఈ మాట అనరు చెల్లి. దానికి కారణం సామాన్య కానే కాదు. దాని తెలివి తప్పించి దాని బుద్ధి మందగించేలా చేసింది నా సుపుత్రుడు, అదే చంద్ర వెధవ. వాడే ఏవో మాత్రలిచ్చాడు, అందుకే పాపం సామాన్య అలా ప్రవర్తించింది. లేదంటే పాపం చెప్పింది విని బుద్ధిగా మసులుకునేది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేసిందా? లేదు కదా. అదంతా నా కడుపును పుట్టిన వెధవ పనే. అనవసరంగా వాణ్ణెందుకు ఆడిపోసుకుంటావక్క? వాడికేం తెలీదు. నీ కడుపున పుట్టినా వాడొట్టి అమాయకుడే. అలా అనుకునే వాడిని ఇన్నాళ్లు భరించాను, ఇక సహించాను. ఇక మీదట వాడేమైనా పిచ్చి పనులు చేస్తే 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. అయ్యో అక్క, మంచి మనసున్న బంగారు కొండవాడు. వాడు చేసే పనుల్లో న్యాయం తప్ప అన్యాయం ఉండదు. కన్న కొడుకును పట్టుకుని అన్నేసి మాటలు అనకూడదు. నీకు తెలియటం లేదు. కన్న కొడుకు కాబట్టే మాటలతో సరిపెడుతున్నాను.
ఆ వెధవ చేసిన పని వేరే ఎవరైనా చేస్తుంటేనా ఈ పాటికి కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెట్టుండేదాన్ని. ఏంటి మదర్ నన్ను టార్గెట్ చేసింది? నా మీద డౌట్ పడుతుందా ఏంటి? నా వల్లే అని డిసైడ్ అయిపోయిందా? ఎందుకైనా మంచిది, దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడే ఉండడం బెటర్. చిచి, ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. అత్తయ్య గారితో మాట్లాడి జరిగిన పసుపు దంచిన కార్యక్రమాన్ని రద్దు చేయిస్తాను. ఎలా చేయిస్తావు? ఎందుకు చేయిస్తావు? జరిగిన శుభకార్యంలో అత్త ప్రమేయం కూడా ఉంది కదా చెల్లి. ఆవిడ అంగీకారంతోనే కదా ఈ కార్యక్రమం చేసింది. మీరు మోసం చేసి టైం మార్చేసి జరిపించారు. అవునమ్మా, మీరు చేసింది మోసం. హా, ఆ అవసరం మాకేం లేదే. మేము చేయించింది అనుకున్న సమయానికే. అక్క, గుండెల మీద చేయి పెట్టుకుని ఆ మాట చెప్పక్క. మీరేం మోసం చేయకుండానే అనుకున్న టైంకి పసుపు దంచారా? చెల్లి, నువ్వు అనవసరంగా లేనిపోనివి సృష్టించి ఏది పడితే అది మాట్లాడుకో. నేను మాట్లాడుతుంది నిజమక్క. నేను అబద్ధం చెప్పను చెల్లి. అంటే నేను చెప్తానక్క. అంటే నేను చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదా చెల్లి, నువ్వెన్నిసార్లు నిన్ను మోసం చేస్తున్నావని చెప్పినా నేను ఒప్పుకోను. నువ్వెన్నిసార్లు ఒప్పుకోనని చెప్పినా నేనన్న మాటని వెనక్కి తీసుకోనక్క. నువ్వు తీసుకోవాలని తెగేసి చెప్పినంత మాత్రాన నీ వాదనలో నిజం లేదు చెల్లి. నువ్వన్నంత మాత్రాన నా మాట అబద్ధమైపోదక్కా. నువ్వు చేసింది తప్పు. నేను చేసిందేం తప్పు కాదు, నువ్వు చేసిందే తప్పు. ఏం కాదు, నువ్వు చేసిందే తప్పు. Mom. 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 Mom, water కావాలి. మామ్, వాటర్. నేనేం చేశాను చెల్లి? నువ్వే చేసావక్క. అదిగో మళ్ళీ. అమ్మాయి కాపుతావా నువ్వు? ఏయ్, నువ్వు ఓపమంటే నేను ఆపనే. నోరు మూసుకోనుండు. అక్క, చేసిందంతా నువ్వు చేసి పద్మనెందుకక్క అరుస్తావు? నువ్వు నా మీద అరవట్లా? నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందక్క. అని నువ్వు అనుకుంటే సరిపోయిందా? లేకపోతే ఇంకెవరు చెప్పాలక్క? చెల్లి, నువ్వు ఇంత కళ్ళేసుకుని బెదిరిస్తే మేం బెదిరిపోతాం అనుకుంటున్నావా? నీ పప్పులేం మా దగ్గర ఉడకవు. నువ్వు మాత్రం గంపంత నోరేసుకుని పడిపోతే నేను వణికిపోతాననుకున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగవక్క. ఏమన్నా గంపంత నోరేసుకుని అంటావా? నువ్వు చేస్తుంది 100కి 100 పాళ్ళు తప్పు చెల్లి. అబ్బో, తమరు చేసింది మాత్రం 100 పాళ్ళు తప్పు.
అభి చంద్ర, ఏంటి నువ్వు ఇక్కడున్నావు? ఏంటి సామాన్య ఏదో ఎతుకుతున్నావు? అభి ఏడి? అభి ఏడి? ఏం మాట్లాడుతున్నావు? అభి ఎందుకుంటాడు ఇక్కడ? డ్రామా చేయకు, నేను చూశాను. అభి ఏడి? ఎక్కడ అభి? నిన్ను అభి ఏ అభి! సామాన్య, ఏ సామాన్య అభి! ఆగు! ఏ సామాన్య, అభి! ఏ సామాన్య, ఏ సామాన్య. ఆ, వెళ్ళు పద. అభి ఏ సామాన్య, అభి ఏయ్ ఏ చెప్తా అర్థం అభి, కావట్లేదా? ఎక్కడున్నావ్? ఏ సామాన్య ఆగు! ఏయ్ అభి సామాన్య, ముందు రా బయటికి. ఏ సామాన్య. ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? నేను నిన్ను చూశాను, బయటికి రా. ఏ సామాన్య ఏమైంది నీకు? చంద్ర ఎక్కడ? వేర్ ఇస్ అభి? ఫూలిష్ గా బిహేవ్ చేయకు సామాన్య. అభి ఇక్కడ ఎందుకుంటాడు? ఉన్నాడు, నేను చూశాను. లేడని చెప్తుంటే వినవేంటి? నీకేదో అయింది, నీకు ఇంకా నిద్రమత్తు వదలలే అనుకుంటా. వెళ్ళి మొహం కడుకోపో. చంద్ర, నువ్వు నన్ను ఫోల్ని చేయకు. చెప్తా, అందరి సంగతి చెప్తా. వాడిక్కడే ఉన్నాడు, వాడిక్కడే ఉన్నాడు. ఎక్కడున్నావురా? రే అభి! ఏ సామాన్య ఆగు! ఎక్కడ్రా నువ్వు? అభి! ఏ సామాన్య చెప్తే నీకు అర్థం కాదా? అభి ఎక్కడున్నావు? ఆగు! అభి! ఏయ్ అభి! ఈ రోజు నేను చెప్తుంటే వదలను. అర్థం కాదా? పట్టుకుంటాను. ఎక్కడున్నా పట్టుకుంటాను. మామ్! రే అభి! మామ్! రే ఏమైందిరా? రే చంద్ర, మళ్ళీ ఏమైందిరా? సామాన్య ఎందుకు అలా అరుస్తుంది? నిన్నేమైందో మళ్ళీ అదే అయింది. ఆ సామాన్యకి పిచ్చి పట్టినట్టుంది. లేదురా, నువ్వే ఏదో చేస్తుంటావు. ఏం జరిగింది చెప్పరా? అబ్బా నాకేం తెలీదమ్మా. మామ్! 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 లే! వాట్ హ్యాపెండ్ బేబీ? నేను అభిని చూశాను. అభి ఇక్కడే ఉన్నాడు మామ్. ఇక్కడే వెళ్ళే దాచారు మామ్.